హలో ఎవ్రీవన్, నన్ను చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదండి, బెల్లం గోధుమపిండితో ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ చూపించమని. వాళ్ళందరి కోసమేనండి. నన్ను చాలామంది ఇలా అడుగుతున్నారు. ఇది కావాలనే చూపించట్లేదు కదా అని చెప్పి. అలా ఏం కాదండి, కొంచెం కోల్డ్ కాఫీ ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. మీరు చూసారా, నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తున్నాను. మీరు మాత్రం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కట్ చేయండి, లేదంటే ఇరిగిపోతుందన్నమాట. చూసారండి ఎంత స్పాంజీగా టేస్టీగా ఉంది కదా. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్ ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. మెజర్మెంట్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ముందుగా బౌల్లో జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు పావు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ మీకు ఇష్టమైంది వేసుకొని, లూజ్ మాత్రం వాడకండి. బాగా జల్లించుకోవాలి. ఎంత బాగా జల్లించుకోండి కేక్ అంత స్పాంజీగా వస్తుంది. లేదంటే పిండి అనేది కోకో పౌడర్ అనేది విడివిడిగా ఉండిపోతాయి అనమాట. సో ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు అనమాట వీటిని. నేను 7 ఇంచెస్ టీన్ తీసుకున్నానండి, కేక్ టీన్. బటర్ పేపర్ కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని కూడా తర్వాత ఇంకొక బౌల్లో 1/2 కప్పు వరకు పెరుగండి. బయట పెరుగే తీసుకున్నాను, ఇంట్లో అనేది కొంచెం వాటరీగా ఉంటుంది కదా. సో అందుకని దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. గోధుమ పిండికి కొంచెం ఆయిల్ అనేది పడుతుందనమాట. అలాగే బెల్లాన్ని 180 నుంచి 200 గ్రాముల వరకు తీసుకోవచ్చు మనం. దీన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని చూపించిన విధంగా కరపెట్టుకోవచ్చు, లేదా పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ వేసుకొని మనం వడకట్టుకుని వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కలిపేసుకున్న దాన్ని నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పెరుగులో కలుపుకోవాలన్నమాట. లేదంటే మొత్తం కరగకపోతే మనకి బెల్లం ముక్కలు ఉండిపోతాయి. సో ఆ విధంగా లేకుండా మాత్రం ఏ విధంగానైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం పెరుగు, ఆయిల్, బెల్లం బాగా కరిగిపోవాలండి. మొత్తం కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. అయిపోయింది కదా, మధ్యలో మాత్రం ఆపేయకండి. మీరు చివరి వరకు చూస్తే మీకు వీడియో బాగా తెలుస్తుంది. ఈ విధంగా బాగా కరిగిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండి త్వరగా కలగదు, కొంచెం ఉండలుగా మధ్యలో ఉండిపోతుందన్నమాట కలవకుండా. సో ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. పక్కన ఒక 1/2 కప్పు వరకు పాలు తీసి పెట్టుకోండి. పచ్చివైనా పర్లేదు, మరగపెట్టివైనా పర్లేదు, రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. పెరుగైనా పాలైనా ఏవైనా కూడా. సో మధ్య మధ్యలో పాలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ, అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా చూపించే విధంగా కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మనకి మరి జారుగా ఉండకూడదండి. జారుగా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట కేక్. సో ఏంటంటే కొంచెం బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. సో ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ డ్రై ఇంగ్రీడియంట్స్, పాలు 2 చూసుకోవాలి. 1/2 కప్పే పడాలని లేదండి, కొంచెం తక్కువ కూడా పట్టచ్చు పాలు. ఓకేనా, మనం ఆ బ్యాటర్ అనేది చూసుకోవాలంతే. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకొని, ఇప్పుడు మనం విస్కర్తో కాకుండా ఫ్లాచులాతో ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా ఎక్కువగా కలుపుకోవద్దు, ఆ బబుల్స్ అనేవి, ఫోమినెస్ అనేది పోతుంది. సో ఇప్పుడు మనం టిన్ ఆర్డర్ రెడీగా పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ కూడా ట్యాప్ చేయకండి. ఇప్పుడు నేను డస్ట్ చేసుకున్న చాకో చిప్స్ని పైన వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. అలాగే కాజు పౌడర్ కూడా కొంచెం ఉంది, అది కూడా నేను వేసుకుంటున్నాను. మనం ప్రీ హీట్ అనేది పొయ్యి మీద అయితే కనుక ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి కళాయిని. ఓవెన్ అయినా కూడా సేమ్ అట్లానే చేసుకోవాలి, ఓటీజీలో కూడాను. సో 30 నుంచి 35-40 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో చూద్దాం కేక్ని. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. లేయర్ కూడా, బటర్ పేపర్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. మన కంగారు పడిపోయి మధ్య మధ్యలో మీరు ఓపెన్ చేసి చూడడం అలా చేయొద్దండి. పెట్టేసిన తర్వాత ఒక 1/2 అన్ అవర్ వరకు దాన్ని పట్టించుకోవద్దు మీరు. ఓకేనా, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అయ్యిందా లేదా అని ఒక 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేస్తే కనుక కేక్ అనేది డౌన్ వెళ్ళిపోతుంది అనమాట. ఫోమినెస్ అంతా పోతుంది. ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చింది కదా. నేను డిస్క్రిప్షన్లో మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా పెడతానండి. అది కూడా చూసి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.